మేన్ రాశి వారికి ఈ వారం మధ్యస్థ ఫలితాలు గోచరిస్తోంది. ఉద్యోగపరంగా వ్యాపారంగా సానుకూల పరిస్థితులు గోచరిస్తున్నప్పటికీ వ్యాపారం అంతంత మాత్రంగా ఉంటుంది. ద్వితీయ దశమాధిపతి అయిన కుజుడు అష్టమంలో ఉన్నారు. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి కాస్త ఆలస్యం అవుతుంది. చతుర్థ సప్తమాధిపతి అయిన బుధుడు కూడా అష్టమంలో ఉన్నారు. వివాహ సంబంధించిన వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. ముఖ్యంగా ప్రేమ వివాహాలకు సంబంధించిన విషయంలో కూడా జాగ్రత్త వహించడం చెప్పదగిన సూచన. ఉద్యోగంలో మారాలనుకునే వారికి ఉద్యోగ ప్రయత్నం ప్రారంభించవచ్చు. విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి ఏదో విధంగా ఆటంకం కలగడం జరుగుతూ ఉంటుంది. వ్యయంలో రాహు ఉన్నారు. ఓ పని అనుకుంటారు, అది వెనక్కి వెళ్ళడం, ఖర్చులు కూడా అనుకోని విధంగా ఖర్చులు జరగడం. రూపాయి అనుకుంటే 10 రూపాయలు ఖర్చు అవుతుంది. రాష్ట్రాధిపతి దశమాధిపతి అయిన గురువు చతుర్థంలో ఉన్నారు. పంచమాధిపతి అయిన చంద్రుడు కుంభం మీనం మేషంలో సంచారంలో ఉన్నారు. ప్రథమార్థం కంటే ద్వితీయార్థంలో మీకు కుటుంబపరంగా సంతానపరంగా ఆర్థికంగా మేలు చేకూర్చే విధంగా గ్రహగతులు గోచరిస్తున్నాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారం నత్తనడగ్గా సాగుతుంది. అయితే వ్యాపారం మానేసి ఉద్యోగం చేద్దామా అన్న భావన కూడా వీరికి వస్తుంది. ఎంత కష్టపడుతున్నా ఫలితాలు దక్కడం లేదే, వ్యాపారం కంటే ఉద్యోగం బెటరేమో అనుకుంటారు. ఉద్యోగం చేసే వాళ్ళకి ఉద్యోగం అనేసి వ్యాపారం చేద్దాం అనుకుంటారు. ఇటువంటి కన్ఫ్యూజన్లో ఉంటారు. అయితే ఎన్ని కన్ఫ్యూజన్ ఉన్నా సరే మీరు తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో అది మీకు మేలు చేస్తుంది. 10 మంది సలహాలు ఎవరు తీసుకోకండి. 10 మంది సలహాలు తీసుకోవద్దు. వృత్తిపరంగా వ్యాపారంగా చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. జీవిత భాగస్వామితోటి కొన్ని విభేదాలు ఉంటాయి. కోపతాపాలకు దూరంగా ఉండడం, మన కోపమే మన శత్రువు, అహంభావంతో నేను అన్నీ చేయగలను అనే భావన పక్కన పెట్టి మనం ఏమి చేయగలమో అదే వెళ్ళాలి. అదేవిధంగా వ్యాపారరీత్యా ఉద్యోగరీత్యా చేసే కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవి సానుకూలపడే దశగా నడిపించుకోవాలి. మనకి మనమే ముందుకు వెళ్ళాలి. ఎవరు సహాయ సహకారాలు అందించరు. మీరు బాగా మేధావి గొప్పవారు అని పొగిడే వాళ్ళు బోలు మంది ఉంటారు. పొగడ్తలకి పడిపోకుండా వాస్తవాలు గ్రహించి ముందుకు వెళ్ళండి. మంచి ఫలితాలు ఉంటాయి. అంతే తప్ప ఊహాలోకంలో ఊహాజనకంలో ఉండకుండా ప్రాక్టికల్గా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం శని స్తోత్రం పఠించడం, శనికి తైలాభిషేకం చేయించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 2, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు శుక్రవారం నాడు కానీ బుధవారం నాడు కానీ వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.